హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు డేటా మైనింగ్ అండ్ బిగ్ డేటాలో మెటా డేటా రిపాజిటరీ ఈ టాపిక్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెటా డేటా అంటే ఏంటో నేను మీకు లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ టైప్స్ ఆఫ్ మెటా డేటా ఈ టాపిక్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 2 టాపిక్స్ కూడా మీరు వినకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, అదైతే వినండి. ఓకే, సో మెటా డేటా అర్థమైతేనే మెటా డేటా రిపాజిటరీ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రెండింటికి లింక్ అనేది ఉందన్నమాట. ఏంటి ఆ లింక్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా డేటా అంటే ఏంటి? మెటా డేటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డేటా అబౌట్ ద డేటా, అంటే డేటా గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడాన్ని మెటా డేటా అని చెప్తాం, రైట్? సో ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ మెటా డేటా రిపాజిటరీలో స్టోర్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా అసలు డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, యాక్చువల్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద డేటా స్టోరేజ్ సిస్టమ్. ఓకే, డేటాబేస్లో స్టోర్ అవుతుంది. వైల్ మెటాడేటా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, మెటాడేటా రిపాజిటరీలో స్టోర్ అవుతుంది. ఈరోజు మన టాపిక్ కూడా మెటాడేటా రిపాజిటరీ. ఓకే, సో మెటాడేటా రిపాజిటరీ అనేది ఒక డేటాబేస్ అనమాట. ఈ డేటాబేస్లో ఏం స్టోర్ అవుతుంది అంటే, మెటాడేటా యొక్క ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది. సో మెటాడేటా అంటే ఏంటి? ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అబౌట్ ద యాక్చువల్ డేటా. ఓకే, సో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది యాక్చువల్ డేటా యొక్క ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ మెటాడేటా రిపాజిటరీలో స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మెటాడేటా రిపాజిటరీ. ఈ మెటాడేటా రిపాజిటరీలో మనకి 4 టైప్స్ ఆఫ్ మెటాడేటా రిపాజిటరీస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ బిజినెస్ మెటాడేటా రిపాజిటరీ, సెకండ్ వన్ ఆపరేషనల్ మెటాడేటా రిపాజిటరీ, థర్డ్ వన్ డేటా వేర్ హౌస్ మెటాడేటా రిపాజిటరీ, అండ్ ఫోర్త్ వన్ అనలాగ్స్ ఫర్ సమ్మరైజింగ్ మెటాడేటా రిపాజిటరీ. ఓకే, ఫస్ట్ టైప్ ఏంటంటే బిజినెస్ మెటాడేటా రిపాజిటరీ. ఈ బిజినెస్ మెటాడేటా రిపాజిటరీ అంటే ఏంటి అంటే, సో మెటాడేటా రిపాజిటరీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక డేటాబేస్ అని చెప్పుకున్నాం, అవునా? సో ఇప్పుడు బిజినెస్ మెటాడేటా రిపాజిటరీ అన్నాం. అసలు ఇది ఎందుకు అంటే, ఇట్ ఫోకస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ లైక్ రిలేటెడ్ టు ద మీనింగ్, బిజినెస్ రూల్స్, మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద బిజినెస్ డేటా. ఇటువంటి డేటా మొత్తం కూడా ఈ బిజినెస్ మెటాడేటా రిపాజిటరీలో స్టోర్ అవుతుంది. అంటే ఏంటి అంటే, ఇది రిలేటెడ్ టు ద మీనింగ్, అంటే డేటా డెఫినిషన్స్. సో ఏదైనా డేటా ఉంది అంటే ఆ డేటాకి రిలేటెడ్గా మీనింగ్స్ ఏమైనా ఉంటే ఆ మీనింగ్స్ అన్నీ కూడా దీంట్లో స్టోర్ అవుతాయి. అండ్ బిజినెస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా స్టోర్ అవుతాయి. మెయింటైనింగ్ ద క్వాలిటీ ఆఫ్ బిజినెస్ డేటా. సో కరెక్ట్ డేటా ఉంటేనే కదా దానికి యొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. సో ఎట్లా క్వాలిటీగా ఉంచుకోవాలి, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ బిజినెస్ మెటాడేటా రిపాజిటరీలో స్టోర్ అవుతాయి. ఓకే, సెకండ్ టైప్ ఆఫ్ మెటాడేటా రిపాజిటరీ ఏంటి అంటే ఆపరేషనల్ మెటాడేటా రిపాజిటరీ. అండ్ ఆపరేషనల్ మెటాడేటా రిపాజిటరీ ఫోకస్ ఆన్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ లైక్ సిస్టమ్ మానిటరింగ్ డేటా, ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్, జాబ్ షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎగ్జిక్యూషన్ స్టేటస్, ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఇటువంటి టైప్ ఆఫ్ డేటా మొత్తం కూడా ఈ ఆపరేషనల్ మెటాడేటా రిపాజిటరీలో స్టోర్ అవుతాయి అన్నమాట. అంటే సిస్టమ్ మానిటరింగ్ డేటా, ఈ డేటాకి సంబంధించిన సిస్టమ్ మానిటరింగ్ డేటా మొత్తం కూడా దీంట్లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, జాబ్ షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్, అంటే జాబ్ షెడ్యూలింగ్ అంటే ఎగ్జిక్యూషన్, అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇటువంటివన్నీ కూడా స్టోర్ అవుతాయి. ఎర్రర్ అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎర్రర్స్ ఏమన్నా వస్తే వాటిని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేస్తుంది. ఓకే, దీస్ ఆల్ ఇన్ఫర్మేషన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఆపరేషనల్ మెటాడేటా రిపాజిటరీ. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ మెటాడేటా రిపాజిటరీ ఏంటంటే డేటా వేర్ హౌస్ మెటాడేటా రిపాజిటరీ. ఈ మెటాడేటా రిపాజిటరీలో ఏం స్టోర్ అవుతాయి అంటే ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ లైక్ డేటా మోడలింగ్, లైక్ స్కీమాస్, ఎటువంటి స్కీమాస్ని యూస్ చేసి మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తాము. ఎఫెక్టివ్ డిజైన్ ఏంటి, ఎఫెక్టివ్గా మనం ఎటువంటి డిజైన్ని యూస్ చేస్తే మనం ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా చేస్తాము. అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్, సో మొత్తం కూడా మెయింటైన్ చేస్తుంది. ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ డేటా వేర్ హౌస్ మెటాడేటా రిపాజిటరీలో స్టోర్ అవుతాయి. ఓకే,
The last metadata repository is algorithms for summarization. It includes dimension algorithms, data on granularity, aggregation, summarization, etc. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దీంట్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే.